బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, పౌర్ణమి వస్తోంది కదా. సో పౌర్ణమిని చాలా అందంగా, అందులోనూ కార్తీక పౌర్ణమి కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంటికి నరదిష్టి నరఘోష ఉంది అనుకుంటే ఈ పౌర్ణమిని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, కొంతమంది అంటున్నారు ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు దిష్టిలు అవి తీయకూడదు, చేయకూడదు, ఓన్లీ పూజకి పుణ్యస్కారాలకి పుణ్యకార్యాలకి మాత్రమే ఉపయోగించుకోవాలి అంటున్నారు. సో అసలు మనం ఎలా ఉపయోగించుకోవాలి? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక్కడ పౌర్ణమి అనేటటువంటిది దేవతలను ఆరాధించడానికి, దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, ఇష్టకామ్యార్థాలను తీర్చుకోవడానికి, భగవంతునికి చేరువగా ఉండేటటువంటి రోజు కార్తీక పౌర్ణిమ అని మనకు దీనికి పేరు. కార్తీక పౌర్ణమి రోజున శివకేశవుని ఇద్దరిని కూడా సమానంగా ఆరాధించేటటువంటి రోజు కూడా ఈ కార్తీక పౌర్ణమిని శాస్త్రం తెలియజేసింది. ఎందుకు అని అంటే గనక త్రిపురాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి కారణం చేత శివుడికి, అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక మాస శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి లేచేటటువంటి సమయం కాబట్టి దీనికి శివకేశవులకు ఈ రెండుటి కారణముల చేత సమానమైనటువంటి పూజలు అని చెప్పేసి శాస్త్రం చెప్పినటువంటి మాట. కనుక ఈ కార్తీక పౌర్ణమి అనేటటువంటిది చంద్రుడు భూమికి చేరువగా వచ్చేటటువంటి రోజు ఈ కార్తీక పౌర్ణమి. మీరు ఎప్పుడైనా గమనించండి, సంవత్సర కాలంలో మనకు 12 పౌర్ణములు వస్తాయి. అందులో 3 పౌర్ణములు చాలా విశేషమైనటువంటి పౌర్ణములు. ఎందుకు అంత విశేషము అనేటటువంటిది మనం తెలుసుకుంటే, మనకు ఆశ్వేజ పౌర్ణమి, అలాగే కార్తీక పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, ఈ 3 పౌర్ణములు చాలా విశేషమైనటువంటివి అని అర్థం. ఎందుకు అంటే చంద్రుడు భూమికి అతి చేరువగా వచ్చేటటువంటి సమయము, అలాగే చంద్రుడి యొక్క కాంతి ద్వారా ఈ భూమండలం అంతటికీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో పాటు చంద్రుడు ఔషధీకరణం కలిగినటువంటి ఒక గ్రహము. ఆ ఔషధీకరణం కలిగినటువంటి గ్రహము కాబట్టి ఈ భూమి మీద ఉండేటటువంటి సమస్తమైనటువంటి వృక్ష జాతులకు పాజిటివ్ ఎనర్జీతో పాటు దాంట్లో ఔషధీకరణమైనటువంటి గుణాలను, తేజస్సుని ప్రసాదించేటటువంటి వాడు చంద్రుడు కాబట్టి ఈ పౌర్ణమి అంత విశేషమైనటువంటిది అని శాస్త్రము. అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి యొక్క విశేషము చాలా ప్రాశస్త్యం చెందినటువంటిది. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే శివకేశవుల యొక్క ఆరాధన చేస్తూ శివుణ్ణి అభిషేకం ద్వారా, విష్ణుమూర్తిని ఆరాధన ద్వారా ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు తప్పకుండా పుణ్యముతో పాటు పురుషార్థం కూడా లభించేటటువంటి గొప్పనైనటువంటిది ఈ కార్తీక మాసము అని దీనికి పేరు. చాలా మట్టుకు కార్తీక మాసం అనేటటువంటిది దేవతా ఆరాధనకు, అలాగే శ్లోకములు చదువుకోవడానికి, పారాయణములు చేయడానికి, దీపమును వెలిగించడానికి, ఉపవాసం ఉండడానికి చాలా ప్రత్యేకమైనటువంటిది అని శాస్త్రం తెలియజేసినటువంటి అంశము. అలాగే త్రిపురాసుడు అనేటటువంటి రాక్షస సంహారం జరిగింది ఈ కార్తీక పౌర్ణమి రోజునే కాబట్టి, శివుడు వాళ్ళను వధించినాడు కాబట్టి దీన్ని కార్తీక పౌర్ణమి రోజున ఎప్పుడైతే త్రిపురాసుడు అనేటటువంటి రాక్షసుని శివుడు వధిస్తాడో దాని యొక్క కారణం చేత చాలామంది దీపాల కాంతుల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు, ఆనందోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ కార్తీక పౌర్ణమికి మరొక పౌర్ణమి, మరొక దీపావళి అని దీనికి చాలా విశేషమైనటువంటి పేరు ఉంటుంది. దీపావళి పండుగ రోజు ఎలాగైతే మనం సెలబ్రేషన్ చేసుకుంటాం, కార్తీక పౌర్ణమి కూడా అదే రకమైనటువంటి వెలుగులతో నిండేటటువంటి పండగ కాబట్టి దీనికి వెలుతురుల పండగ అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి దీనికి చాలా ప్రాశస్త్యం ఉన్నటువంటి పౌర్ణిమ ఈ కార్తీక పౌర్ణిమ. ఈ రోజున ఉపవాస దీక్ష, దేవతా అర్చన, దేవతా ఆరాధన, దానము, విశేషమైనటువంటి పూజాకృతులు ఎవరైతే చేస్తారో వాళ్లకు ఈ సంవత్సరకాల పుణ్యమంతా కూడా ఒక కార్తీక పౌర్ణమి రోజున లభిస్తుంది అని శాస్త్రం. దీనికి స్నానము, జపము, దీపారాధనము, ఆరాధనము, అలాగే అర్చనములు, ఈ 5ంటిని ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా సంవత్సరకాల పుణ్యమంతా ఈ ఒక్క రోజులో పొందేటటువంటి అవకాశము ఆ పరమశివుడు మనకు అందించేటటువంటి గొప్పనైనటువంటి పౌర్ణిమ కార్తీక పౌర్ణిమ అని దీనికి పేరు. మరి ఈ రోజు మనం నరదిష్టి నరఘోష కోసం ఎలాంటి రెమెడీస్ చేయాలి, చేయకూడదు? అయితే చాలా మందికి నరఘోష, నరదిష్టి, నరఘోష అంటే అర్థం ఏంటి అని అంటే గనక మనతో పాటే ఉండి మన చెడుని కోరుకునేటటువంటిది ఘోష, అంటే ఘోషించేది కాబట్టి దాన్ని నరఘోష అని పిలుస్తూ ఉంటాము. నరదిష్టి, దిష్టి అంటే అర్థం ఏంటి అని అంటే గనక మనల్ని చూసి ఎవరైతే ఓర్వలేకపోతున్నారో, ఎవరైతే మనల్ని చూసి అసూయ పడుతున్నారో, మనల్ని చూసి ఎవరైతే వీడు జీవితంలో దిగజారిపోవాలి, కిందికి పడిపోవాలి, వీరికి జీవితంలో వృద్ధి ఉండకూడదు అని అంటాము, అది దిష్టి అని అర్థం. కాబట్టి రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. నరఘోష పోవాలన్నా, నరదిష్టి పోవాలన్నా
ఇంట్లో ఎప్పటికీ పాజిటివ్ ఎనర్జీ ఉండాలన్నా ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి ఒక చక్కని రెమెడీ చెప్తాను. ఈ పౌర్ణమి కాదు, ప్రతి పౌర్ణమి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే పౌర్ణమి పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకునేటటువంటిది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరి ఇంటికైతే నరదిష్టి, నరపీడ, నరఘోష ఉంటుందో వాళ్ళ ఇంట్లో పచ్చకర్పూరము, నల్ల మిరియాలు రెండూ తీసుకొని ఈ నల్ల మిరియాలు, పచ్చకర్పూరం రెండుటిని కలిపి సాంబ్రాణి ధూపంలా వేస్తే ఆ ఇంట్లో నరఘోష పోతుంది అని శాస్త్రం. అది ఈ ఒక్క పౌర్ణిమ మాత్రమే చేసుకోవాలని శాస్త్రం. ఎందుకంటే మిగతా రోజుల్లో చేసుకోవడానికి పచ్చకర్పూరము, నల్ల మిరియాలు రెండుటిని ఒక దగ్గర కలపకూడదని శాస్త్రం. కానీ పౌర్ణమి ఒక్క రోజున మాత్రము ఆ పరిష్కారం చేసుకోవచ్చని తాంత్రిక విధానంలో చెప్పినటువంటి తాంత్రిక పద్ధతిలో ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణిమ రోజున మీ ఇంటికి ఎవరైనా నరఘోష ఉన్నా, నరపీడ ఉన్నా, మా ఇంట్లో ఉంటే మాకు అశాంతి కలుగుతుందండి, ఎప్పుడు దుఃఖములు, బాధలు, అసలు నష్టము, ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవి ఉన్నాయి అని ఎవరికైనా అనిపిస్తే నేను చెప్పినటువంటి విధానంగా ప్రతి పౌర్ణమి రోజున ఈ పౌర్ణమితో మొదలు పెట్టుకొని మళ్ళీ వచ్చే కార్తీక పౌర్ణమి వరకు కనీసం నెలకు ఒకసారైనా మీ ఇంట్లో మిరియాలు ప్లస్ ఈ పచ్చకర్పూరం రెండుటిని కలిపి సాంబ్రాణి ధూపంలా వేసుకోండి. దాని యొక్క పాజిటివ్ ఎనర్జీ వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోయేటటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతుందమ్మా. రైట్, చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.